ఇవాళ అయితే నేను కవ్వాల్ టైగర్ జోన్కి అయితే వచ్చాను, రిజర్వ్ టైగర్ జోన్. ఇటు మొత్తం జంగలే ఉంది చూడండి ఫ్రెండ్స్. ఆదిలాబాద్ సైడ్కి అయితే వచ్చింది. అండ్ ఇప్పుడైతే మేము కవ్వాల్ రిజర్వ్ నుంచి కొంచెం లోపలికి వెళ్తే జంగల్ ఉంటుంది. సో ఆ జంగల్ లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం అనేసి కార్లో అయితే వెళ్తున్నాము. అసలు ఈ రూట్లో వెహికల్స్ అయితే వెళ్ళకూడదంట, బట్ మేమైతే వెళ్తున్నాము. యానిమల్స్ కూడా చాలా ఉంటాయంట. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో వెళ్తున్నాం ప్రెజెంట్ అయితే. చూడండి ఫ్రెండ్స్, జంగల్ లోపలికి అయితే స్టార్ట్ అయినాము. ఒక్కరు కూడా మనుషులైతే ఎవరు లేరు, మొత్తం చెట్లే ఉన్నాయి. ఇక్కడైతే చూడండి మొత్తం ఆరిపోయి ఉన్నాయి చెట్లు, సమ్మర్ కదా అనేసి. బీడీలు చేస్తాను చూడండి. అది ఫారెస్ట్ జోన్ల మధ్యలోకి అయితే వచ్చినాం చూడండి ఫ్రెండ్స్. మొత్తం జంగలే, యానిమల్స్ ఉంటాయని అన్నారు కానీ ఏం కనిపిస్తలేవు. మొత్తం లోపల వరకు అయితే పోలే. చూడండి ఫ్రెండ్స్, అండ్ ఇంత జంగల్ మధ్యలో అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. అంటే పక్షులకి వాటర్ కోసం అనేసి ఇవైతే పెట్టారంట. సోలార్ ప్యానెల్స్ ద్వారా ఇక్కడ వాటర్ అయితే జమ అవుతున్నాయి. సో బర్డ్స్ అయితే వచ్చి, బర్డ్స్ యానిమల్స్ అన్నీ వాటర్ తాగడానికి అయితే చాలా మంచి ప్లానే వేశారు. చూడండి ఇక్కడ వాటర్ అయితే ఫామ్ అయినాయి. ఈ సమ్మర్లో అండ్ ఇంత జంగల్ మధ్యలో యానిమల్స్కి వాటర్ దొరకడం అంటే చాలా కష్టం. సో చూసారు కదా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.